హాయ్ హలో అందరికీ ఈరోజు మటన్ కర్రీ చింత చిగురుతో ఎలా చేయాలో చెప్తాను. ముందుగా పాన్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగాక మటన్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 6 to 7 విజిల్స్ ఆఫ్ మటన్ ఉడికించుకున్న తర్వాత చింత చిగురు అనేది ఇలా కడిగి మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ అనేది నేను మటన్లో వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ నేను సిమ్లో పెట్టుకుంటే చూసారా మటన్ కర్రీ ఇలా దగ్గరగా అయిపోయింది. సో ఇదన్నమాట మన మటన్ చింత చిగురు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ హలో అందరికీ ఈరోజు మటన్ కర్రీ చింత చిగురుతో ఎలా చేయాలో చెప్తాను. ముందుగా పాన్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగాక మటన్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత